తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్లోనే ఉంటున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ పాతదే, కాకపోతే సరికొత్త ఎలిగేషన్స్తో కాకరేపుతోంది. ఇక రేవంత్ రెడ్డి ఆయన అనుచరులపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కొత్తేమి కాదు. ఈసారి మాత్రం ఏకంగా 5 లక్షల కోట్ల విలువైన భూములను కొట్టేసే కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ ఒంటి కాలుపై లేస్తోంది. సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం, కౌంటర్గా బీఆర్ఎస్ భూస్కామ్ అంటూ రచ్చ చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్లో భారీగా భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో 9,292 ఎకరాల భూ స్కామ్ కు ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. 5 లక్షల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న మినహాయింపుతో ప్రభుత్వానికి 5,000 కోట్ల ఆదాయమే వస్తుందని చెబుతోంది బీఆర్ఎస్. ఈ భూములను సీఎం రేవంత్ రెడ్డి అనుచరులకు, బంధువులకు ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని అలిగేషన్స్ చేస్తున్నారు. ఇక అటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది. కేవలం 55 కోట్ల రూపాయల నిధుల వ్యవహారమే కాదు, ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేసు పెట్టారని అలిగేషన్స్ చేస్తున్నారు. ట్రై పార్టీ అగ్రిమెంట్కు ముందే నెక్స్ట్ జెన్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. సేమ్ టైం ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి కోడ్ను ఉల్లంఘించినట్టు చెప్పుకొస్తున్నారు. అయితే అంతా నిబంధనల ప్రకారమే చేశాం, బీఆర్ఎస్కే కాదు అన్ని పార్టీలకు నెక్స్ట్ జెన్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిందని, అందులో క్విడ్ ప్రోకో ఏం లేదని బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో భూ స్కామ్ వర్సెస్ ఈ కార్ రేస్ కేసు డైలాగ్ వార్ స్థానిక ఎన్నికలకు ముందు తెలంగాణ పాలిటిక్స్ ను హిటెక్కిస్తోంది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ చేయరని కేటీఆర్ చెప్పడం చర్చకు దారితీస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్న కేటీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా మారబోతున్నాయన్నది డిబేట్ పాయింట్ గా మారింది. స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే నష్టం ఎవరికి, లాభం ఎవరికి అన్న చర్చ నడుస్తోంది. అవినీతి సంగతి పక్కన పెడితే 45 కోట్ల రూపాయల వ్యవహారంలో కేటీఆర్ను అరెస్టు చేస్తే అది ఆయనకు సానుభూతిగా మారుతుందన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల వేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగి బీఆర్ఎస్కు అడ్వాంటేజ్గా మారొచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. కేటీఆర్ను అరెస్టు చేస్తే ఆ పార్టీ ధర్నాలు, నిరసనలు చేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మైలేజ్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఎంత అవినీతి జరిగిందని ప్రజలు పట్టించుకోరని, అవినీతి జరిగిందా లేదా అన్నది మాత్రమే ప్రజలు చూస్తారనేది కాంగ్రెస్ వాదన. దానికి విరుగుడుగానే బీఆర్ఎస్ భూ స్కామ్ ను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు. లోకల్ పోరు వేళ ఈ కార్ రేస్ వర్సెస్ భూ స్కామ్ వార్ ఎటు టర్న్ తీసుకుంటుందో, ఎవరికి ఎంత ఇమేజ్ను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.